గౌరవనీయులు ఎమ్మెల్యే కానీ ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం అటువంటిది ఇంకా చాలా బాధాకరం. దయచేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఎవరైతే ఉన్నారో రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఈ రెడ్ల యొక్క దాడుల్లో చనిపోయినటువంటి పసికందు ఎవరైతే ఉన్నారో ఆ పసికందు చాకలి ఐలమ్మ యొక్క వారసురాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ చనిపోయినటువంటి పసికందిరాలు ఎవరైతే ఉన్నారో చాకలి ఐలమ్మలాగా ఎట్లయితే విష్ణూరి రామచంద్రారెడ్డి పైన దాడి చేయడం జరిగిందో ఈ రెడ్ల పైన ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రెడ్డి పైన ఇవాళ రజకులు దాడి చేస్తారు. ఈరోజు గత 17వ తారీఖు 18వ తారీఖు నాడు ఉమ్మెరలో జరిగిన సంఘటన 2 నెలల పసికుందను కాలుతో తన్ని వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ తండ్రిని, భార్యను, పిల్లలను అందరినీ కలిసి ఒక అగ్రవర్ణమైన కులాలు కలిసి వాళ్ళను కొట్టి వేధించి ఆ పాపను చనిపోవడానికి కారణమైన ఒక తుకారాం రెడ్డి గారి కుమారుడు రాజేందర్ రెడ్డి మరియు అక్కడ ఉన్న 8 మంది రెడ్లు కలిసి ఒక బీసీ మరియు ఒక మహిళ, ఎస్సీ మహిళ అయిన భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ ఒక చిన్న పాపను దారుణంగా తన్ని చంపడం యావత్ తెలంగాణ ప్రజలు మరియు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈరోజు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమం చూసిన, టీవీలో చూసిన ప్రతి ఒక్కరు ప్రోగ్రాంలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా లేదు. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడైనా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగంగా మనం చూడలేదు. ఈ యొక్క 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండి మన సొంత జిల్లా వాసి అయిన రేవంత్ రెడ్డి గారు లా అండ్ ఆర్డర్ను లెక్క చేయకుండా ఈరోజు అధికార పార్టీలో ఉన్న నాయకులకు ఒత్తాసుగా వలికి వారికి పోలీసు వారు సహకరిస్తూ ఆ యొక్క కేసును నీళ్లు కార్చే విధంగా ఆలోచన చేసిండ్రు. కానీ బీసీ బిడ్డలు అంత ఈజీగా లేరు. బీసీలు అందరూ కలిసి ఒకటేసారి ఉప్పొంగినట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతుండ్రు. వారికి కూడా ప్రతి ఒక్కరికి, బీసీ బిడ్డలకు మరియు ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరూ చేసే ఒక సానుభూతిని ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ మా తరఫున, మా వార్డు 16వ వార్డు 17వ వార్డు ప్రజలందరి తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు జరుగుతూనే ఉంది. కానీ వాళ్ళను అరెస్టు చేసే విధానంలో పోలీసు వాళ్ళు లేరు. 8 మందికి 3 మాత్రమే అరెస్టు చేసిండ్రు. ఇంకా 5 మంది ఉన్నారు. 5 మంది మీద కూడా సెక్షన్స్ పెడతలేరు. ఈ సెక్షన్స్ అనేటివి కూడా సరిగ్గా లేవు, అన్ని ఫేక్ సెక్షన్స్. ఈ యొక్క కార్యక్రమం అందుకే జనంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏదో ఇట్లా తూచా తప్పగా ఇట్లా చేస్తున్నారు. కానీ ఆ యొక్క ఎఫ్ఐఆర్లో కానీ ఎక్కడనే కానీ 8 మంది పేర్లు చేర్చలేదు. తక్షణమే మేము చెప్పేది ఏంటంటే ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీ చేసిన విధానం కనిపిస్తుంది కదా, ఇలాంటి మంటనే తెలంగాణ మొత్తం మండుతుంది. కాబట్టి మీరు 8 మందిని శిక్షించి వాళ్ళను రిమైండ్కు పంపితేనే ఈ యొక్క బీసీ బిడ్డలు కానీ, ఎస్సీ బిడ్డలు కానీ, బహుజనులు కానీ ప్రతి ఒక్కరూ శాంతిస్తారు. లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే 2 నెలల చిన్న పాప అదే మన ఇళ్ళలో ఏమైనా జరిగితే, మన పాపకే జరిగితే మనం ఎలాగైతే ఉంటామో అలాగే మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎవరు ఈరోజు ఏడవైనా కూడా 2 నెలల పాప 2 నెలల పాప అంటున్నారు. కానీ వాళ్ళని శిక్షించేటోళ్ళు ఎవరు లేరు. మనం ఉర్రుతున్నాం, పోతున్నాం, రోడ్ల మీద రాష్ట్ర రోకోలు చేస్తున్నాం. ఇవాళకి 4 రోజులే, 5వ రోజు, ఇది 4వ రోజు. ఇంతగానో ఈ ఘటనలు ఎన్ని జరిగినా కూడా పోలీసు వాళ్ళకు కూడా ఎలాంటి చలనం లేదు. దీనికి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ తక్షణమే
ప్రభుత్వానికి మరియు ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చి వాళ్ళని వెంబడే అరెస్టు చేసి పోలీసు వాళ్ళు అనుకుంటే వాళ్ళు దొరకకపోవడం పెద్ద గొప్ప కాదు. వాళ్ళు ఎక్కడనో పారిపోయారని అనుకుంటారు, కానీ వాళ్ళు ఎక్కడ పోలేదు. ఇక్కడనే నాగర్ కర్నూలు మన జిల్లాలో పడినే ఉంటారు, ఎక్కడనో ఉంటారు. కాబట్టి పోలీస్ యంత్రాంగం తలుచుకుంటే 5 నిమిషాల్లో వాళ్ళు దొరుకుతారు. కాబట్టి వాళ్ళను తీసుకొచ్చి అరెస్టు చేసి జైలుకు పంపేంత వరకు మేము మాతో పాటు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ధర్నాలు జరుగుతూనే ఉంటాయి. ఖబర్దార్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం, ఈ యొక్క గవర్నమెంటే సీరియస్గా తీసుకొని వీళ్ళను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి రేపు కేసీఆర్ గారు కుమారుడు కేటీ తారక రామారావు గారు కూడా రేపు వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క రజక కుటుంబానికి పెద్ద ఎత్తున మనమందరం కలిసి మద్దతు తెలపవలసిన అవసరం ఉంది. రజకులైన మనోలే, రజకులు అనేటోళ్ళు లేకపోతే ఈరోజు వేసుకున్న తెల్లంగికి ఇస్తిరి చేసేటోళ్ళు లేడు. ఆ ఇస్తిరి చేయాలంటే రజకుడే కావాలి. అలాంటి రజకునిపై ఆ కుటుంబంపై దాడి చేసి దళిత మహిళ భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాబట్టి దళిత మహిళను కూడా దూషించి కొట్టి ముట్టరాని చోట ముట్టి వాళ్ళ అక్క చెల్లెళ్లను తల్లిని అందరినీ కొట్టినందుకు ప్రభుత్వం వెంబడే చర్య తీసుకొని వాళ్ళని వెంబడే అరెస్ట్ చేయాలని